వేసవి ఆరంభంలోనే ఆదిలాబాద్ జిల్లాలో నీటికి కటకట ఏర్పడింది. మిషన్ భగీరథ వాటర్ పక్కదారి పట్టడంతో వాటర్ ప్రాబ్లంతో అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఆదిలాబాద్ జిల్లాకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆదిలాబాద్ పట్టణంలో 80,390 మంది జనాభా నివసిస్తున్నారు. 35,000 నల్లా కలెక్షన్లున్నాయి. మిషన్ భగీరథ స్కీమ్ కింద 15 మిలియన్ లీటర్లను సరఫరా చేస్తున్నారు బల్దియా ఆఫీసర్లు. లాండా శాంక్రీ పంప్ హౌస్ నుంచి 6 మిలియన్ లీటర్లు, మావల చెరువు నుంచి 1 మిలియన్ లీటర్ల నీటిని టౌన్లోని 60 వాటర్ ట్యాంకులకు తరలించి స్టోర్ చేస్తున్నారు. నేషనల్ హైవే 44 మీదుగా నిర్మల్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, దేవాపూర్ మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ గ్రామాలకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి ఏర్పాటు చేసిన పైప్ లైన్ల నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి అనుచరులు, జడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులు, వారి బంధువులు మిషన్ భగీరథ స్కీమ్ వాటర్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు అభియోగాలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక సాగు కోసం అక్రమంగా పైప్ లైన్ వేసి 19 కిలోమీటర్ల వరకు నీటిని తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నీళ్ళు వస్తలేవు, మాకు మిషన్ బ్యాగర్ వస్తలేదు, మాకు నీళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది. మీరు మీద ఉన్నోళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి మాకు నీళ్లు కావాలా? ఆ కౌన్సిలర్ని అడిగితే మీద వాళ్ళు అడుగు మేము ఏం చేయాలని అంటున్నారు. ఓట్లు వేయమంటారు కానీ పట్టించుకున్న లేదు, మాకు నీళ్ళు వచ్చలేదు. మాకు వాటర్ ప్రాబ్లం బాగుంది. ఇప్పుడైతే ఎండాకాలం మాకు వచ్చేది పనులన్నీ నిడిసబెట్టుకొని నల్ల కొరకే ఉంటున్నాము. ఇప్పుడు రోజు డైలీ రాదు, టైం లేదు దానికి, సరిగ్గా పలానా టైం అన్నది లేదు. ఒక టైం పెట్టాలా దానికి, ఒక టైం లేదు, ఏం లేదు. దినమంతా చూసుడే నల్ల కొరకు. ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. టౌన్ లో సగానికి పైగా వార్డుల్లో నీటి సమస్య తలెత్తుతోంది. మిషన్ భగీరథ అమలుపై ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించడంతో నీటి సరఫరా జరగడం లేదు. గతేడాదిగా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా సరఫరా తగ్గుతోంది. గతంలో నీటి సరఫరా జరగడం లేదని ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చారు స్థానికులు. గత సర్కారు సంబంధిత నేతల అండదండలతో ఆఫీసర్లు పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ కూడా రావట్లేవు, వస్తాయని చెప్పింది. ఇప్పటి వరకు అసలు దాని జాడ కూడా లేదు. ఈ నల్లలు కూడా ఈడుస్తుంది మున్సిపల్ నుండి, కానీ అది 2 రోజులకు ఒకసారి దినం తప్పించి దినం అవి కూడా సరిగ్గా రావట్లేవు. వచ్చేది ఎండాకాలము, బోల్రల్లో కూడా నీళ్ళు ఉండట్లేవు. కరెక్ట్ టైంకి కూడా ఇరవట్లేదు నీళ్లు. ఒకరోజు 8కి ఇరిస్తే, ఒకరోజు మధ్యాహ్నం 4కి ఇరుస్తున్నాయి. కనీసం టైంకి కూడా ఇరుస్తలేదు. ఇక్కడ నీళ్ల ప్రాబ్లం బాగా ఉంది. 15 రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ నల్ల ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తుంది, అది కూడా సరిగ్గా రాదు. టైం ఉండదు, వచ్చినా కానీ తొందరగా తీసేస్తారు. మళ్ళీ మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ అన్నీ చేసినారు కానీ టైంకి అయితే వాటర్ రావట్లేదు. మా కౌన్సిలర్ని అడిగినా కానీ అక్కడ నుండే ప్రాబ్లం ఉందమ్మా, మేమేం చేయాలా, పైపులు వలిగినాయి, ఏదో ఒక రీజన్ చెప్తుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ కింద నీటి సరఫరాకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లా నుంచి ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. దిలావర్పూర్ మండలంలోని మాడేగాం, నేరడిగొండ మండలం ఆరేపల్లి వద్ద పంప్ హౌస్ కు నీటి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి మళ్లీ పైప్ లైన్ ద్వారా ఆదిలాబాద్, బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గ్రామాలకు నీటి సరఫరా చేస్తారు. 120 కిలోమీటర్ల వరకు అన్ని గ్రామాలకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ కింద ప్రతిరోజు 84 మిలియన్ లీటర్లు నీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే 55 మిలియన్ లీటర్లు నీటి సరఫరా కూడా కావడం లేదు. ఆదిలాబాద్ టౌన్ కు 30.87 మిలియన్ లీటర్ల నీరు సరఫరా కావలసి ఉండగా 15 మిలియన్ లీటర్లు కూడా రావడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 6 వార్డులకు సప్లై చేసే మావాల చెరువుని క్లోజ్ చేసి, మరి అక్కడ లాండ సాంఖ్యలు కూడా సప్లై సరిగా లేదు. అయితే ఉన్న వనరులను ఉపయోగించకుండా మిషన్ భగీరథ పేరుతో 120 కిలోమీటర్ల నుంచి నీళ్లు సప్లై చేస్తున్నారు. కానీ ప్రజలకు దాహం తీరడం లేదు. సమస్యలు పెరిగి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇకనైనా అధికారులు ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తారని అనుకుంటున్నాను. అక్రమ నీటి తరలింపుతో ఆదిలాబాద్ జిల్లాకు నిర్ణీత లక్ష్యం మేరకు నీరు సరఫరా కావడం లేదు. ఇంత జరుగుతున్నా మిషన్ భగీరథ ఆఫీసర్లు మౌనం వహిస్తున్నారు. నీటి ఎద్దడిపై B6 న్యూస్ తో మాట్లాడేందుకు ఆఫీసర్లు నిరాకరించడం గమనార్హం. తాగునీటి ఎద్దడున్న మాట వాస్తవమని, సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్. వేసవికాలం మొదలైంది కాబట్టి ఈ తాగునీరు సమస్య పరిష్కారం కావాలని ఈరోజు మున్సిపల్ అదేవిధంగా పబ్లిక్ అండ్ హెల్త్ సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి సమస్యలు
ముందుకొచ్చినాయి. వాటన్నిటిని కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకొని పరిష్కరించాల్సిందిగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఒక పక్క ఈ సమస్య ఉంటే మరో పక్క నిధుల సమస్య. ఈ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ వేసవి కాలానికి సంబంధించిన నీటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఏ ప్రపోజల్ వచ్చినా కూడా తొందరనే 24 గంటల లోపల పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. మిషన్ భగీరథ వాటర్ అక్రమ మళ్లింపును నిరోధించాలని కోరుతున్నారు ప్రజలు. వాటర్ ప్రాబ్లం పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్నారు.